1996 ఇంగ్లాండ్ గడ్డపై ఇండియన్ క్రికెట్ మానసికంగా దెబ్బతిన్న సమయం. ఉన్నట్టుండి మెయిన్ బ్యాట్స్మెన్ నవజోత్ సింగ్ సిద్ధు కెప్టెన్ తో విభేదించి టూర్ మధ్యలోనే ఇండియాకు వచ్చేసాడు. డ్రెస్సింగ్ రూమ్ లో భయం. ఇప్పుడు మైదానంలోకి దిగి తెల్లవాళ్ళ బౌలింగ్ కి సమాధానం చెప్పే దమ్ము ఎవరికి ఉంది అని. ఆ సమయంలో ఒక 23 ఏళ్ల బెంగాల్ కుర్రాడు లార్డ్స్ డ్రెస్సింగ్ రూమ్ లో బ్యాట్ పట్టుకొని నిలబడ్డాడు. అప్పటి వరకు అతన్ని ఎవరు నమ్మలేదు. కానీ అతని బ్యాట్ బంతిని తాకగానే లార్డ్స్ గ్రౌండ్ మొత్తం షేక్ అయింది. తెల్లవాళ్ళు నిప్పులు జరుగుతుంటే లార్డ్స్ మైదానంలో అడుగుపెట్టిన మొదటి మ్యాచ్ లోనే 131 పరుగుల చారిత్రాత్మక సెంచరీ కొట్టాడు. ఎవడ్రా ఈ బెంగాల్ టైగర్ అని ఇంగ్లాండ్ మొత్తం నోరెలు పెట్టింది. అలా దాదా తన ఆగమనంతో ప్రపంచాన్ని శాసించడం మొదలుపెట్టాడు. లార్డ్స్ లో సెంచరీ కొట్టి స్టార్ బ్యాట్స్మెన్ గా ఎదిగిన గంగూలీ ప్రయాణానికి సరిగ్గా 4 ఏళ్లలోనే సరికొత్త సవాల్ ఎదురైంది. కేవలం బ్యాట్స్మెన్ గా రన్స్ కొడితే సరిపోదు. కూలిపోతున్న సామ్రాజ్యాన్ని నిలబెట్టే రాజు కావాల్సిన పరిస్థితి వచ్చింది. సరిగ్గా 2000 సంవత్సరంలో భారత క్రికెట్ ను ఒక నల్లటి దెయ్యం పట్టుకుంది. అదే మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం. కెప్టెన్ అజారుద్దీన్ పై బ్యాన్ పడింది. అభిమానులు ప్రాణంగా ప్రేమించే ఆటపై నమ్మకం పోయింది. రోడ్లపై టీవీలు పగలగొట్టారు. ఆ విపత్కరమైన చీకటి రోజుల్లో విరిగిపోయిన టీమిండియా బాధ్యతలు గంగూలీ చేతికి వచ్చాయి. ఆ టైంలో దాదా ముందున్నది కేవలం మ్యాచ్లు గెలవడం కాదు, చచ్చిపోయిన కోట్లాది మంది భారతీయుల నమ్మకాన్ని మళ్ళీ బతికించడం. దానికి రికార్డులు కొట్టే ఆటగాళ్లు కాదు, రక్తం మరిగి కసి ఉన్న యోధులు కావాలని గ్రహించాడు. సెలెక్టర్లు వద్దని పక్కన పెట్టిన బోర్డుతో కోట్లాడి హర్భజన్ సింగ్ ని టీంలోకి తెచ్చాడు. భయం లేని సెహ్వాగ్ ని మిడిల్ ఆర్డర్ నుంచి ఓపెనర్ గా మార్చి విధ్వంసంగా తీర్చిదిద్దాడు. యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్, జహీర్ ఖాన్ తప్పులు చేసినా వెనక నిలబడి నేనున్నానని ధైర్యాన్ని ఇచ్చాడు. వీళ్ళంతా మామూలు ఆటగాళ్ళు కాదు, దాదా సృష్టించిన ఆకలి ఉన్న వేటగాళ్ళు. ఈ కుర్రాలనే తన సైన్యంగా మార్చుకున్న దాదా ప్రత్యర్థుల అహంకారాన్ని దించే యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆ యుద్ధంలో మొదటి టార్గెట్ లోకాన్నే జయిస్తున్నామనే పొగరుతోన్న ఆస్ట్రేలియా. అది 2001. వరుసగా 15 టెస్టులు గెలిచి విర్రవీగుతున్న ఆస్ట్రేలియా టీమిండియాను ఓడించడానికి వచ్చింది. స్టీవ్ వాని టాస్ కోసం మైదానంలో నిలబెట్టి గంగూలీ రివర్స్ మైండ్ గా మొదలు పెట్టాడు. తొలి టెస్ట్ లో మనం ఓడిపోయినా ఆస్ట్రేలియా పొగరు మాత్రం ఈ మైదానంలో తగ్గలేదు. కానీ అసలైన విశ్వరూపం రెండో టెస్ట్ లో మొదలైంది. కోల్కతాలో ఫాలో ఆన్ పడి ఓడిపోయాం అనుకున్న చోట గంగూలీ నమ్మిన లక్ష్మణ్, ద్రావిడ్, హర్భజన్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ తో తిరగబడి ఆసీస్ ని 16 వరుస విజయాల పొగరుకి బ్రేకులు వేయించారు. అయినా స్టోరీ అక్కడ తాగలేదు. చెన్నైలో జరిగిన ఆఖరి డిసిజన్ టెస్ట్ లో సచిన్ సెంచరీ, హర్భజన్ బౌలింగ్ తో ఆస్ట్రేలియాని మట్టి కనిపించారు. తొలి మ్యాచ్ ఓడిపోయినా కెప్టెన్ గా తన సైన్యాన్ని నడిపిస్తూ తర్వాత 2 మ్యాచ్లను గెలిపించి 2-1 తేడాతో ఆస్ట్రేలియా అహంకారాన్ని మన టీమ్ తో కలిసి భారత్ మట్టిలోనే పూడ్చిపెట్టాడు. ఇక 2002 లార్డ్స్ ఫైనల్ 326 రన్స్ తో అసాధ్యమైన టార్గెట్ ని కైఫ్, యువరాజ్ కొట్టగానే ముంబైలో ఫ్లింట్ ఆఫ్ చేసిన అవమానానికి వడ్డీతో సహా చెల్లిస్తూ షర్ట్ విప్పి గాల్లో ఊపాడు. అది కేవలం సంబరం కాదు, భారతీయులు ఒక చెంపమే చూపిస్తే మరొక చెంప చూపించే పిరికివల్లి కారు, దెబ్బకి దెబ్బ కొట్టే దమ్మున్న మొనగాళ్ళని ప్రపంచానికి చూపించిన పొగరు. అందుకే గంగూలీని విదేశాల్లో గెలవడం నేర్పించిన మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అని అన్నారు. జట్టును గెలిపించడం ఎంత ముఖ్యమో రాబోయే కాలానికి ఒక నాయకుడిని అందించడం కూడా అంతకంటే ముఖ్యమని దాదా నమ్మాడు. సరిగ్గా అదే సమయంలో దాదా కళ్ళలో పడ్డాడు ఒక పొడవాటి గుట్టున్న కుర్రాడు. 2005 విశాఖపట్నం పాకిస్తాన్ తో నరాలు తెగిపోయే వన్డే మ్యాచ్. అప్పటి వరకు ఆడిన మ్యాచ్ల్లో వరుసగా ఫెయిల్ అయ్యి విమర్శకుల చేతిలో నలిగిపోతున్న కుర్రాడు MS ధోని. సెలెక్టర్లు వీడి వల్ల కాదు, డ్రాప్ చేసేద్దామని దాదాకు చెప్పారు. కానీ దాదాకు తెలుసు ఆ కుర్రాడి కళ్ళల్లో ఉన్నది ఆకలి కాదు, సాధించాలనే అగ్ని పర్వతం అని. అక్కడ దాదా ఒక దేవుళ్ళు ఆలోచించాడు. తన సొంత నెంబర్ 3 బ్యాటింగ్ పొజిషన్ ని వెనకాడకుండా ధోనికి ఇచ్చేశాడు. వెళ్ళు, నీ ఆకలేంటో ప్రపంచానికి చూపించని క్రీజ్ లోకి తోచాడు. ఆ రోజు ధోని కొట్టిన 148 పరుగుల దెబ్బకి పాకిస్తాన్ పేగులు తెగిపోయి. ఇవాళ ప్రపంచం కొలిచి MS ధోని అనే ఒక గ్రేటెస్ట్ లెజెండ్ ఉన్నాడంటే దానికి పునాది వేసింది దాదా చేసిన ఆ రాజ్యలేని త్యాగమే. టీమిండియాకి ఇలాంటి ఎన్నో చారిత్రాత్మక విజయాలు, భావితరానికి ధోని లాంటి గొప్ప నాయకులు అందించిన ఆ బెంగాల్ పులికి కాలం చాలా దారుణమైన శిక్ష విధించింది. శత్రువుల నుంచి కాదు, సొంత కోచ్ నుంచే వెన్నుపోటు తగిలింది. గ్రెగ్ చాపెల్ అనే ఒక ఆస్ట్రేలియన్ కోచ్ దాదాను తొక్కుపెట్టడానికి పక్కా స్కెచ్ వేశాడు. గంగూలీ ఫిట్ గా లేడు, మైండ్ పరంగా శారీరకంగా కెప్టెన్సీ పనికి రాడు, వీడు టీం కి భారం అని ఏకంగా BCCIకి సీక్రెట్ ఈమెయిల్ పంపాడు. ఈ ఈమెయిల్ మీడియాకి లీక్ అవడం, BCCI రాజకీయం కలిసి దాదాని నిర్దాక్షిణ్యంగా టీం నుంచి గెంటేశారు. టీంలో ప్లేస్ లేదు, కెప్టెన్సీ పోయింది. మీడియా ఏమో దాదా పని అయిపోయింది, ముసలోడు అయిపోయాడు, రిటైర్ అయిపోని సొల్లు వార్తలు రాసింది. కానీ దాదా అంటే ఎవరనుకున్నారు? తొక్కేస్తే ఆగిపోవడం తోలుబోమనుకున్నారా? తలవంచలేదు. తన ఈగోని పక్కన పెట్టి రంజీల్లో చెమట చిందించాడు. కట్ చేస్తే 2006 దక్షిణాఫ్రికా టూర్. నిప్పులు జరిగే పేస్ బౌలింగ్ కి భారత బ్యాట్స్మెన్ వికెట్లు పడిపోతుంటే మళ్ళీ సింహం లాంటి దాదా అవసరం పడింది. డేల్ స్టైన్, యాంటనీలు విరుచుకుపడుతున్న జోహానస్బర్గ్ నైట్ మేర్ పిచ్ పై క్రీజ్ లోకి వచ్చి 51 రన్స్ కొట్టి ఇండియాకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. అక్కడతో ఆగలేదు. 2007 ఇంగ్లాండ్ గడ్డపై 249 రన్స్ కొట్టి 20 ఏళ్ల తర్వాత సిరీస్ గెలిపించాడు. బెంగళూరు టెస్ట్ లో పాకిస్తాన్ పై ఏకంగా 239
189 రన్స్ డబుల్ సెంచరీ సాధించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు. తనని అవమానించిన ప్రతి నోటుని తన బ్యాట్ తోనే ముగించాడు. ప్రతి ప్లేయర్ కి ఒక ముగింపు ఉంటుంది, కానీ తన శిష్యుడి చేతుల మీదుగా పొందిన ఆ గౌరవప్రదమైన వీడ్కోలు క్రికెట్ చరిత్రలోనే ఒక అమర ఘట్టంగా నిలిచిపోయింది. 2008 ఆస్ట్రేలియా సిరీస్. తన 16 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు దాదా. నాగ్పూర్ లో జరుగుతున్న ఆఖరి మ్యాచ్. ఇండియా గెలవడానికి కొన్ని నిమిషాల సమయం మాత్రమే ఉంది. సరిగ్గా అప్పుడు ఒక అద్భుతం జరిగింది. కెప్టెన్ MS ధోని తన నాయకత్వాన్ని పక్కకు తప్పించి ఒకప్పుడు తనను నమ్మి నెంబర్ 3 పొజిషన్ ఇచ్చిన తన పాత కెప్టెన్ గంగూలీకి గౌరవ సూచకంగా ఆఖరి నిమిషాల కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాడు. ఒక రాచరిక నాయకుడు తన చివరి మ్యాచ్ లో కూడా ఒక కెప్టెన్ గానే మైదానాన్ని వేయటం చూసి కోట్లాది మంది అభిమానుల కళ్ళు చెమ్మగిల్లాయి. గంగూలీ అంటే కేవలం పరుగులు కాదు, ఒక తెగువ, ఒక ఆత్మవిశ్వాసం. ఎవడో రాసిన స్క్రిప్ట్ కి లొంగిపోవడానికి దాదా క్యారెక్టర్ గా తన చరిత్రను తానే రాసుకునే అసలైన రాక్షసుడు. గంగూలీ అంటే కేవలం ఒక పేరు కాదు, అదొక తిరుగుబాటు, అదొక ధైర్యం. ఇది సౌరవ్ గంగూలీ అనే ఒక బెంగాల్ టైగర్ ప్రస్థానం. ఈ వీడియో కనుక మీకు నచ్చి మీ నరాల్లో రక్తం ఉరిగితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఎన్నో నరాలను గూస్ బంప్స్ తెప్పించే కథల కోసం, కసితో కూడిన మాస్ ఎలివేషన్ వీడియోస్ కోసం మన బిజీ బస్ తెలుగు ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టు. మరో హై వోల్టేజ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.